రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపినాయి. అటు సినిమా ఇండస్ట్రీని ఇటు రాజకీయంగా కూడా చాలా పెద్ద ఎత్తున కొన్ని కుటుంబాలు బాధపడే విధంగా చేసినాయి. అసలు దీని వెనుక ఉన్నటువంటి కథ ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి, ఈ విషయాలపైనే స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కొండా సురేఖ గారి మీద ట్రోలింగ్ జరిగింది. ఈ కారణం గతంలో అనేక మంది కూడా ఈ మాట చెప్పారు. సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోవడం వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు, కారణాలు ఉన్నాయి, కుట్ర ఉందని అనేక మంది మాట్లాడినా కూడా ఇవాళ మంత్రి సురేఖ గారు ఓపెన్గా కొండా నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ వల్లనే ఇదంతా జరిగిందనేటువంటి ఒక పెద్ద ఆరోపణ చేసి అగ్గికి ఆజ్యం పోసినట్టుగా జరిగిపోయింది. ఇప్పుడు పెద్ద దుమారము. ఇప్పుడు తన వ్యాఖ్యల వల్ల ఇటు నాగ చైతన్య, ఇటు సమంత, ఇటు నాగార్జున, అమల అందరూ మాట్లాడాల్సి వచ్చింది. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ సినిమా ఇండస్ట్రీలో పనిచేసేటువంటి మహిళలపైన ఇంత చిన్న చూపేందుకు ఇట్లాంటి వ్యక్తిత్వ హననం చేసేటువంటిది ఏముంది, వ్యక్తిగతమైనటువంటి కుటుంబ సమస్యలతో మాత్రమే విడాకులు తీసుకున్నాము. సాధారణంగా ఎవరైనా విడాకులు తీసుకుంటారు, వాళ్ళు విడాకులు తీసుకోరు. సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి సహజంగా ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళ విడాకులపైన ప్రజలందరికీ ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి కొండా సురేఖ గారు ఈ విడాకులకు కారణం కేటీఆర్ అని, ఎన్కన్వెన్షన్ను అందుకే ఆపారని, దాని వెనుక ఇంకా చెప్పలేనటువంటి కొన్ని మాటలు కూడా అనేశారు. నిన్న బరెస్ట్ అయిపోయారు. కారణం ఏమిటి, దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే మొదట ఇది మొన్న ఎప్పుడో ఒకరోజు దుబ్బాకలో షాదీ ముబారకు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రి హోదాలో దుబ్బాకలో కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ. అక్కడ దుబ్బాకలో ఉన్నటువంటి చేనేత సమస్యల విషయంలో చేనేతకు సంబంధించినటువంటి నూలు పోగుల దండని మామూలుగా ఎవరైనా మంత్రో ఎమ్మెల్యేనో వస్తే దండలు వేయడం అనేటువంటిది పరిపాటి. సాధారణంగా పూలదండలు అవి బదులు దుబ్బాకలో ఉండేటువంటి చేనేత కార్మికుల దగ్గర నుంచి నూలు పోగుల దండ తీసుకొచ్చి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఒక దండ వేసిరు, అయిపోయింది. అక్కడ రాజకీయంగా వేరే చర్చ జరిగింది. అయితే ఈ దండ వేసిన తర్వాత ఈ హరీష్ రావు బొమ్మతో ఉన్నటువంటి ఎవరో MR1 BRS అనేటువంటి ఒక వ్యక్తి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారనేటువంటి పెట్టి విపరీత అర్థం వచ్చేటువంటి విధంగా వీళ్ళిద్దరూ కలిసి దండ వేసుకున్నారని చేసినటువంటి పోస్టు పెద్ద దుమారం అయిపోయి ట్రోలింగ్ అయిపోయింది. అది మంత్రి సురేఖ, ఎంపీ రఘునందన్ రావుకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ట్రోలింగ్ చేసిరు టీఆర్ఎస్ వాళ్ళు. మొదట తప్పు చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే టీఆర్ఎస్ వాళ్ళు దీనికి మొదట బీజం వేశారు. మొట్టమొదట బీజం వేసింది ఎవరు? వీళ్ళు. అంటే ఒక టీఆర్ఎస్ వాళ్ళు అనాలోచితంగా వాళ్ళ సోషల్ మీడియాలో నిజంగా దీనికి అంతటికీ కారణమైనటువంటి ఈ హ్యాండిల్ ఉన్నటువంటి వ్యక్తి మీద టీఆర్ఎస్ ఈ పార్టీ కేసు పెట్టాలి. టీఆర్ఎస్ వాళ్ళే వాడెవడు ఏంటి అనేటువంటి విషయాన్ని బయటపెట్టి, అరే తెలివి తక్కువ దిమాక్ లేనోడా, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి, ఒక మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, ఒక ఎంపీ ఆయన ఒక నూలుపూల దండ వేస్తే దాన్ని ఇంత విచిత్రంగా తీసుకొచ్చినటువంటి ఎదవవురా నువ్వు అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులే ఈ ఎదవను పట్టించుంటే గొడవ అక్కడికే ఆగిపోయేది. తెల్లారి మళ్ళీ కొండా సురేఖ ప్రెస్ మీట్ పెట్టి బాధపడి కన్నీళ్లు పెట్టి టీఆర్ఎస్ వాళ్ళు ఇదంతా చేస్తున్నారంటే దానిపైన వెంటనే మరి స్పందించాలి కదా. దాన్ని ఏదో చిన్నగా దాన్ని వదిలేసి ఇద్దరు ఇటు బీజేపీ వాళ్ళు అటు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి దాన్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ చేసింది. ఇక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరిగింది, కొండా సురేఖ నిన్న మాట్లాడుతూ, ఎందుకంటే ఈ విషయం పైన వీళ్ళు మాట వాళ్ళ మాట విమర్శ ప్రతి విమర్శ రావడంతో బరెస్ట్ అయిపోయినటువంటి మంత్రి కొండా సురేఖ గారు ఏకంగా అన్ని విషయాలు ఎన్కన్వెన్షన్ను కూల్చకుండా ఉండాలంటే సమంత ఇటు పోవాలి, లెట్ రావాలి, రాకపోతే విడాకులు అయిపోయినాయి అనేటువంటిది ఇక అసలు చెప్పకూడనటువంటి మాటలు అనేసింది. అయితే తన మీద ట్రోలింగ్ చేసినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేయడంతో బాధపడి ఉండొచ్చు, తప్పు లేదు అందులో. నిజంగా అందులో టీఆర్ఎస్ చేసినటువంటి ఆ పార్టీ సభ్యుడా అతను కాదా, సోషల్ మీడియానా, బయట వల్ల, ఎందుకంటే ఈ వ్యక్తిని దుబాయ్ పంపించారు, అరెస్ట్ కాకుండా అక్కడి నుంచి పెట్టించారు, ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మీ చేతిలో ఉన్నారు, అధికారం మీ చేతిలో ఉంది. వీడెవడో పట్టుకోండి, మన అడ్రస్ ఏందో తెలుసుకోండి, మనం పట్టుకొని 4 అంతే తీసుకొచ్చి జైలు వేస్తే తెల్లారితే సోషల్ మీడియాలో ఎవడన్నా పిచ్చి పిచ్చి కూతలు పోయాలంటే విమర్శలు వేరు. చేతిలో సెల్ ఫోన్ ఉందని ఇంకా ఏది పడితే అది చేసేసి పుణ్యానికి వచ్చింది, రిలయన్స్ వాడు ఇచ్చినటువంటి
డేటా ఉంది, తక్కువ ధరకు వచ్చింది డేటా కాబట్టి మోడీ సర్కార్ వచ్చినాక ఇక పెట్టేసి ఏది పెడితే అది పెట్టి ఒక వావి వరస, ఒక పద్ధతి పాడు, ఒక మంచి విచక్షణ ఏది లేకుండా ఏది పెడితే అది పెట్టేసి ఇష్టానురీతిగా భాషకు అడ్డు అదుపు లేకుండా లేకపోతే మార్ఫింగ్కు అడ్డు అదుపు లేకుండా ఏది పెడితే అది పెట్టినటువంటి వాళ్ళకి ఇగో చిన్న ఇది కూడా, ఎందుకంటే ఏదో కాలుకు ముల్లిరితే ఆఖరికి కాలు కొట్టేసేటువంటి పరిస్థితి చూసిరా నిర్లక్ష్యం చేస్తే. ఇది రాచపుండుగా మారుతున్నది సమాజంలో. ఈ సోషల్ మీడియాలో విపరీతంగా పెడుతున్నటువంటి పోస్టుల వల్ల విచక్షణ కోల్పోయి అసలు వాళ్ళు ఎక్కడున్నారు, ఈ కుటుంబంలో ఉన్నామా, ఈ సమాజంలో ఉన్నామా, సమాజ విలువలు అనేటువంటివి కూడా పట్టించుకోకుండా చేస్తున్నటువంటి ట్రోలింగ్ల వల్ల మీ రాజకీయం కోసం, మీ రాజకీయ భాషలను మెప్పించడం కోసం, నాయకుల కోసం, మీ వెచ్చలవిడితనం కోసం వెర్రిబొంగలప్పల్లాగా మీరు చేసినటువంటివి ఇంత దూరం తీసుకొచ్చినాయి. ఇవాళ కొండా సురేఖ ఆ బరెస్ట్ కావడానికి కారణం కూడా ఇగో ఇది మొట్టమొదటి కారణం. ఇక్కడ నుంచి కారణమైంది. తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళు పాపం ఇటు సమంత కూడా ఇది నా వ్యక్తిగతమైనటువంటి విషయం, ఒక మహిళగా సొంతంగా కష్టపడి సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్న నాకు నా వ్యక్తిగతమైనటువంటి కుటుంబ విషయాలతోటి మేము విడాకులు తీసుకుంటే దాన్ని రాజకీయ నాయకుల దగ్గరికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఏంటని ఆమె మాట్లాడాల్సి వచ్చింది. ప్లస్ కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించిండు కొండా సురేఖకు, వెంటనే క్షమాపణ చెప్పకపోతే మీ పైన పరువు నష్టం దావా వేస్తామని చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ మళ్ళీ వెంటనే కొండా సురేఖ కూడా ఈ విషయంలో మాట్లాడాల్సి వచ్చింది. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అని చెప్పాల్సి వచ్చింది. ఇందుకే ఆవేశంలో చేసినటువంటి మాటలు ఎంతటికి దారి తీస్తాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గతంలో టీఆర్ఎస్లో కేటీఆర్ నిజంగా ఇవన్నీ చేసుంటే మీరు ఆధారాలతో సహా రుజువు చేయండి. కొన్నిటికి ఆధారాలు ఉన్నాయి, కానీ ఆ వ్యాఖ్యలు మీరు మంత్రి హోదాలో చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు? మీరు ఒక మహిళ, మీ పైన ఒక చిన్న ట్రోలింగ్ చేస్తేనే మీరు తట్టుకోలేక బాధపడ్డరు. ఆ ట్రోలింగ్ కూడా చేయకూడదు, చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ట్రోలింగ్ ఎవడైతే చేసిండో వాడిని పట్టుకొచ్చి పోలీసులకు చెప్పి ఒక 10 నిమిషాల స్టేషన్లో కూర్చోబెట్టి వాడిని జైలు వేసి వానికి బెయిల్ రాకుండా తీవ్రమైనటువంటి చర్యలు చేపెడితే రేపు పొద్దుగాల ఇంకొకరిని బుద్ధి వస్తుంది. వద్దురా నాయన, ఈ నాయకుల కోసం మనం అనవసరంగా పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి జైళ్ళలో పడొద్దు అనేటువంటి ఒక బుద్ధి వస్తుంది. అది చేయించాల్సి ఉండే. అది చేసిన తర్వాత వాడిని తీసుకొచ్చి ఇగో కేటీఆర్, హరీష్ రావు లేకపోతే వీళ్ళందరూ వీళ్ళ వెనుక ఉన్నారు, మీ మనుషులంతా ఇంతే అని వాళ్ళను చెప్పాల్సి ఉండే. కానీ దీంట్లో అనవసరంగా సమంతనో లేకపోతే నాగ చైతన్యనో నాగార్జుననో వాళ్ళ కుటుంబాన్ని లాగడం వల్ల వాళ్ళ సినిమా ఇండస్ట్రీ కాదు, ఏ ఇతర కుటుంబ సభ్యులైనా కూడా బాధపడతారు. నిజమైన అబద్ధమైన అందులో మంచున్నా లేకపోయినా ఏం జరిగినా మనకు అనవసరం. అది వాళ్ళు బయట చెప్పుకుంటే వేరే విషయం. ఒకవేళ సమంత మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే సమంత చెప్పాలి ఆ విషయం. ఇగో మా అత్త మంచిది కాదు, మా మామ మంచోడు కాదు, నా భర్త మంచోడు కాదు, అందుకనే నేను విడాకులు తీసుకున్నా ఆమె చెప్పుంటే, దాన్ని మీరు చెప్పుంటే ఏం కాకపోతుండే. వాళ్ళు విడాకులు తీసుకున్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మళ్ళీ నాగ చైతన్య ఇంకో పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన ఇంకొక మహిళను కించపరచాల్సి వచ్చింది. ఎందుకు? కేవలం ఆవేశం వల్ల, కేటీఆర్ నేదు అనాలనేటువంటి ఒక దుగ్ధ వల్ల. కాబట్టి ఒక్కసారి మంత్రులుగా, ఎందుకంటే మీరు ఇవాళ కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు కాదు, ఇలా కొత్తగా మంత్రివర్గంలో లేరు, ఎప్పుడో 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి గెలుస్తున్నటువంటి మీరు ఆ అనుభవంతో వచ్చినటువంటి ఓపిక సహనం కూడా ఉండాలి కదా. సాటి మహిళ పట్ల మీరే అంత బాధపడ్డారు కాబట్టి ఆ కామెంట్ ఎవరో రెచ్చగొడతారు, మీడియా వాళ్ళు వచ్చి ముంగట గొట్టం పెట్టి ఏం జరిగింది అని అంటే ఇక ఏదో ఒకటి వస్తుంది అనేటువంటి మాట చెప్పడం వల్ల నష్టపోయింది ఎవరు? ఇక్కడ మంత్రి కొండా సురేఖ గారు నష్టపోయారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. అనవసరంగా కేటీఆర్కు లేకపోతే హరీష్ రావుకు వాళ్ళకి ఈ విషయంలో అరే ఇట్లెందుకు వ్యాఖ్యలు చేసింది అనేటువంటి వస్తుంది. సరే, కొంతమంది కేటీఆర్ని అట్లా నమ్ముతుండొచ్చు, కానీ మీ విలువను మీరు తగ్గించుకున్నట్టుగా, మీ హోదాను మీరు తగ్గించుకున్నట్టుగా అవ్వలేదా కొండా సురేఖ గారి విషయంలో? తర్వాత అందుకే కాలు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు కదా, ఎక్కడికి పోయింది ఈ రాజకీయ దుమారం? ఎంత దూరం పోయింది ఇది ఈ విషయంలో? అధికారంలో ఉన్నప్పుడు కొందరు హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించి బెదిరించారు, ట్యాపింగ్ కేసులో ఉన్నప్పుడు బాగా వచ్చింది చాలామంది కుటుంబాలు. అది నిజం. ఇవాళ ట్యాపింగ్ కేసు మీ చేతుల్లో ఉంది కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసిరో ఆ వివరాలను బయట పెట్టుర్రి.
అలా మీ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. పోనీ ఇవాళ సమంతతోటో లేకపోతే నాగార్జునతోటో ఎవరితోటన్నా వాట్సాప్ చాటింగ్ కేటీఆర్ చేసి ఉంటే అవన్నీ బయట పెట్టి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయాలను బయట పెట్టి చల్ మేము ఇగో నిజాలు చెప్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నీ బయటకు వచ్చినాయి అని ఎవరైనా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే ఆ అధికారికి సంబంధించినటువంటి వివరాలను బయట పెట్టి చూడండి దమ్ముంటే కేటీఆర్ చేసిండా లేదా, అందుకనే మేము ఆరోపణలు చేసినామని ఇప్పటికైనా బయట పెట్టాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి, అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి ఈ నిజమని నిరూపించండి. లేకపోతే మీరు మళ్ళీ క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది అదే కదా, తాను డ్రగ్స్ వాడుతూ వారికి అలవాటు చేశారు. డ్రగ్స్ తీసుకోవడము అలవాటు చేయడం అనేటువంటిది నేరం. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో సినిమా హీరో సూసైడ్ చేసుకున్నటువంటి దాంట్లో కూడా ఇదే ఉన్నది. ఇవాళ ఈ డ్రగ్స్ వాడడం అనేటువంటిది నేరం. అధికారం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, చట్టం న్యాయం మీ చేతిలో ఉంది. ఇవాళ మీరు న్యాయం చేయాల్సినటువంటి అధికారంలో ఉన్నారు కాబట్టి కేటీఆర్ డ్రగ్స్ వాడితే, కేటీఆర్ ఇతరులకు డ్రగ్స్ అలవాటు చేస్తే ఖచ్చితంగా అది నేరం కిందికి వస్తుంది. ఆ నేరం కింద డ్రగ్స్ కేసులో ఇంకా ఇతర కేసులు ఏవైనా సరే మీరు వెంటనే ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు వాటికి సంబంధించినటువంటి నిరూపణ చేయరు, ఎందుకు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు బయట పెట్టరు, ఎందుకు పోలీసులకు అప్పగించరు? కేటీఆర్కు డ్రగ్స్ అలవాటు ఉందని మీరు చెప్పినటువంటి దాన్ని రుజువులతో సహా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉండి ఆరోపణ చేస్తేనేమో ఏదో ఒకటి అధికారం మీద ఏది పడుతుంది ఆరోపణ చేయొచ్చు అనేటువంటి మాట ఉంటుంది. కానీ మీరు అధికారంలో ఉన్నారు, మీ చేతిలోనే వ్యవస్థలన్నీ ఉన్నాయి. సేమ్ మళ్ళా మమతా బెనర్జీ లెక్క అయిపోతుంది. లేకపోతే మమతా బెనర్జీ కూడా అక్కడ ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆమె ముఖ్యమంత్రి, ఆమె హోంశాఖ మంత్రి, ఆమె ఆరోగ్య శాఖ మంత్రి, ఒక మహిళా డాక్టర్ని రేప్ చేసి చంపేస్తే ఆమెపై ధర్నా చేసింది ముఖ్యమంత్రి హోదాలా, ఆమెపై ర్యాలీ చేసింది. మీరు ర్యాలీలు చేసేందుకు, మీరు ధర్నాలు చేసేందుకు? మహిళల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే, ఆ రేప్ పైన చిత్తశుద్ధి ఉంటే మీరు హోంమంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా వాళ్ళందరినీ బాధితులను కాపాడి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకు కఠిన శిక్షలు పడేలాగా చేయాల్సింది పోయి ఆ రోజు సేమ్ అట్లనే కేసులన్నీ మాఫియా అయ్యే విధంగా అక్కడికి జనాలను పంపించి అక్కడ సాక్ష్యాలు దొరకకుండా అక్కడ నిందితులను కాపాడనేటువంటి అపవాదం వచ్చింది. ఇవాళ మీరు ఈ అపవాదు మీరు చేసిరు కాబట్టి, ఇవాళ మీరు ఈ వ్యాఖ్యలు చేసిరు కాబట్టి, మీరు ఆరోపణలు చేసిరు కాబట్టి, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాటన్నిటినీ రుజువు చేయండి. రుజువు చేయకపోతే ఇది మిగిలినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, బయట ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఇది గుణపాఠంగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే ఇక నరం లేని నాలుక ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుందంటే మాట్లాడినట్టేనా? మీరు అధికారంలో ఉండి మీరు ప్రజలకేం చెప్తారు? మీరే ఇట్లాంటి మాటలు మాట్లాడితే మంత్రి అయినా సరే, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలైనా, అధికారంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలైనా మాట్లాడేటప్పుడు ఇష్టానురీతిగా అది నాలుక తాటిమట్ట అనే విధంగా ప్రజలకు వస్తుంది. ప్రజల భాష ఇది. తెలంగాణ భాషలో ఇతరులను గౌరవించరా? ప్రతిసారి తిట్టి బూతులు మాట్లాడి తెలంగాణ భాషని, తెలంగాణను అవమానిస్తున్నారు వీళ్ళు. ఎక్కడైనా మాట్లాడేటువంటి సాధారణ వ్యక్తులు మాట్లాడేటువంటి మాట వేరుంటుంది, ప్రజా పరిపాలన భాష అనేటువంటిది వేరే ఉంటుంది. దీనికి తేడాలు ఉండవా? ఆ తేడాలను గమనించాల్సినటువంటి అవసరం లేదా? ఆ సన్నని తెర తొలగిస్తే ఇట్లనే ఉంటుంది. సన్నని తెర తొలగిస్తే ఎట్లనే ఉంటుంది. ఇవాళ ఇక్కడ మంత్రి గారు ఇరుక్కుపోయారు, అక్కడ కేటీఆర్ని ఇరికిచ్చిర్రు, ఇక్కడ వీళ్ళ కుటుంబాన్ని ఇరికిచ్చిర్రు. ఇవాళ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఇప్పుడు బయట పెట్టాలి. మరి మీ చేతిలో ఫోన్ ట్యాపింగ్ ఉంటే విచారణ ఎందుకు వేగవంతం చేయట్లేదు? ఎందుకు దాన్ని ఒక కన్క్లూజన్ తీసుకొస్తలేరు? మీ చేతిలో అధికారం ఉంది కదా, మీరే దాన్ని ఇట్లా అవసరాల కోసం, రాజకీయాల కోసం వాడుకుంటున్నారా? మీ అవసరాల కోసం, రాజకీయాల కోసం వాడుకుంటే ఇంతే ఉంటుందా? అందుకనే ఇది చిలికి గాలివానలాగా మారి ఎక్కడికి పోయి మీరు కేటీఆర్ను, హరీష్ రావునో లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళను ఇరికిద్దామని చెప్పి ట్రోలింగ్ చేసినటువంటి ఆ ఎదవైవుడున్నాడు ఆడు పక్కకు పోయిండు. ఆ ట్రోలింగ్ చేసినటువంటి అంశం పక్కకు పోయి ఇవాళ మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలే హైలైట్ అయిపోయినాయి. ఇవాళ జనంలో చర్చ ఇదే వస్తుంది. అది ఎక్కువ మందికి తెలియదు. ట్రోలింగ్ కేవలం సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళకి తెలిసింది. ఇవాళ మీడియాలో వచ్చి ఇదంతా కూడా, ఇవాళ మీడియాలో కూడా ఇదంతా రాలేదు. ఇక్కడ కేవలం ఇంతవరకు వచ్చింది. కానీ దీనికి మూల కారణం ఎక్కడున్నది? టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా వ్యక్తి
ఆ దుబ్బాకలో జరిగినటువంటి సంఘటనను పోస్ట్ చేయడం అనేటువంటిదే దీనికంతా బీజం వేసింది. దీనికి అందరికీ మూల కారణం అది. అక్కడి నుంచి తవ్వుకుంటూ రావాల్సి వస్తుంది. ఇప్పటికైనా పోలీసులు ఆ పోస్టింగ్ చేసినోడు ఎవడో పట్టుకొచ్చి కుసబెట్టి అరెస్ట్ చేసి జైలు వేస్తే మిగిలిన సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడి కనీస గౌరవ మర్యాదలు, భాషకు అడ్డు అదుపు లేకుండా ఏం మాట్లాడాలో ఏం చేయాలనో గౌరవ మర్యాదలు లేకుండా తనకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, హోదాలో ఉండేటువంటి వాళ్ళు అన్నీ మరిచిపోయి చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాలి. మీ సిద్ధాంతాల పట్లనో విధానాల పట్లనో విమర్శలు ప్రతి విమర్శలు చేసేది పక్కన పెట్టి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వ్యక్తిత్వ హననం చేసేటువంటి విమర్శలు చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసము, ఎంతవరకు ఇది శోభనిస్తుంది ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ మళ్ళీ ఆయన లీగల్ నోటీసులు పంపించిండు, మళ్ళీ ఈమె సమాధానం చెప్పుకోవాలి, మళ్ళీ ఈమె మంత్రి గారే వాళ్ళకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎక్కడికో పోయి గాలికి పోయేటువంటి దాన్ని ఇవాళ తగిలించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. సో ఎవరో చిన్నది రెచ్చగొడితే చిలికి గాలివానలాగా మారిందని చెప్పడానికి సుడిగుండంలా మారిపోయి ఈ సుడిగుండంలో ఇప్పుడు ఎవరు కొట్టుకోపోతారు, ఏమవుతుంది? అన్ని విషయాలు పోయినాయి. ఇవాళ రైతు రుణమాఫీ, రైతు బంధు, లేకపోతే పేదోళ్ళకి ఇవ్వాల్సినవి, హైడ్రా, మూసి, లేకపోతే మిగిలిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది వచ్చింది, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులో, లేకపోతే ప్రజల కష్టాలు నష్టాలు అన్నీ పక్కకు పోయి ఇవాళ ఇవాళన్నీ ఇవే వచ్చింది. ఎక్కడికి పోయినా ఇవన్నీ వాళ్ళు పాపం వాళ్ళు మేమే చెప్పుకోవాల్సి వచ్చింది, వీళ్ళు మేమే చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ దొంగ ఏడుపులు దేనికి? తనను అవమానించేలా పోస్టులు పెట్టారని బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్న మంత్రి కొండా సురేఖ గతంలో తాను మాట్లాడిన బూతులు గుర్తు తెచ్చుకోవాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇవన్నీ కేటీఆర్ వ్యాఖ్యలు, మంత్రి ఆగ్రహం, ఇవన్నీ ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తున్నాయి. అమల వ్యాఖ్యలు అభ్యంతరకరం, కేటీఆర్పై పోలీసులకు ఫిర్యాదు, కేటీఆర్ డైరెక్ట్గా వచ్చి మాట్లాడు మంత్రి సీతక్క, కొండా సురేఖను అవమానించిన వారిని వదిలే ప్రసక్తి లేదు, ట్రోలింగ్పై ఎంపీ రఘునందన్ రావు వార్నింగ్. ఎందుకంటే అందులో ఆ ఫోటోలు ఆయనను పెట్టే ట్రోలింగ్ చేశారు కాబట్టి. అంటే టీఆర్ఎస్లో ఏం చేసినట్టు అటు కాంగ్రెస్ మంత్రి ఇటు బీజేపీ ఎంపీ అని ఇద్దరిని కలిపి ఏదో చేయాలని చూసిరు, ఏదో పోయి ఎక్కడికో పోయింది ఆఖరికి. దీనికి మూలకారకులు ఎవరైనా ఉన్నారంటే అది టీఆర్ఎస్లో ఎవరో ఆ చేసినటువంటి ఆ ట్రోలింగ్, ఆ ఫోటో పెట్టినటువంటి వ్యక్తి వల్ల ఇంత నష్టం జరిగింది. ఏదో సినిమాలలో చూసిరా మనకు చార్లీ చాప్లిన్ సినిమాలలో, చార్లీ చాప్లిన్ ఏదో చేయబోయి దాని మీద పడిపోతే అన్నీ మొత్తం కింద పడిపోయి అన్నీ పోతాయి చూసిరా, అట్లాంటి పరిస్థితి అయిపోయింది వాళ్ళ. రాజకీయాలన్నీ ఎక్కడికి పోయి ఇవన్నీ పక్కకు పోయి, అసలు సమస్యలంతా పక్కకు పోయి ఇవన్నీ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలే ముందుకు వచ్చేసినాయి. ప్రజా సమస్యలు, హైడ్రాలు, లేకపోతే మూసీ నది బాధితులు, లేకపోతే రైతు కష్టాలు, రైతు బంధులు ఇవన్నీ పక్కకు పోయినాయి. ఇవాళ ప్రతిపక్షానికి కావాల్సిందే, అధికార పక్షానికి కావాల్సిందే, మొత్తం అదే. రాజకీయ వార్తలే ఇవే రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇగో ఇదే కారణం. దీన్ని అందుకనే మరి ఎవరు తప్పు చేస్తారు, ఎవరు బయటకు వస్తారు అనేటువంటిది పక్కనవే. రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్ పడ్డది, ఫ్యామిలీ డిస్క్లోజర్ల నేపథ్యంలో నిర్ణయము, ఇవన్నీ పక్కకు పోయినాయి. వార్తలన్నీ ఇవన్నీ పక్కకు పోయినాయి. స్వచ్ఛందంగా ఖాళీ చేస్తే డబ్బులతో పాటు 25,000 మూసీ పరివాహక ప్రాంతాలకు. ఇదే కనుక లేకపోయింటే వార్తలన్నీ ఇవ్వొచ్చేది కదా. ఇవాళ ఈ పనికిరాని వార్తలు ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి దయచేసి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాలపైన ఆరోపణ చేయకూడదు. ఏదైనా సరే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి రుజువులతో సహా చూపించండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపణ చేశారంటే వాళ్ళు ఆరోపణ చేస్తారు, కానీ అధికారంలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే, తప్పదు. లేకపోతే మళ్ళా సేమ్ ఇట్లాంటి మాటలు చేయబట్టే టీఆర్ఎస్ పార్టీ వెనక్కి పోయింది. మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాంటి పని చేసుకుంటారని చూడాలి.